ఈ రోజు వీడియోలో బెండి ఫ్రై ఎలా పొడిపొడిలాడుతూ చేయాలో చూసేద్దాము. ముందుగా బాండ్లో తగినంత ఆయిల్ తీసుకొని 2 ఎండుమిరపకాయలు, కొన్ని తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటమన్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత 2-3 గంటల ముందు కట్ చేసి ఆరబెట్టుకున్న బెండకాయలు యాడ్ చేసుకోవాలి. బెండకాయలు అప్పుడప్పుడు కంటే ముందుగా అంటే ఒక 2-3 గంటల ముందుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి పొడిపొడిలాడుతూ వస్తుంది, జిగురు అనేది ఉండదు. బెండకాయలు వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి. ఇలా ఒక 60% కుక్ అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. బెండకాయ ముక్కలు 60 to 70% మగ్గిపోయిన తర్వాత మాత్రమే ఉప్పు వేసుకోవాలి. ఇలా చేసినట్లయితే జిగురు ఉండడము, అట్లాగే బెండకాయలు ముక్కలుగా అయిపోవడం అనేది ఉండదు. తర్వాత తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కారం మసాలా కారం అండి. మసాలా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత 2 నిమిషాలు మగ్గించుకొని దించేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద లింక్ ఇస్తాను. థ్యాంక్ యూ.